నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన అక్షరం అతిథి సాధనాల వెంకట స్వామినాయుడు గారు. కవి, గేయ రచయిత, నాటకకర్త, సంపాదకులు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉగాది పురస్కారాన్ని ఆయన 2026 సంవత్సరానికి గాను అందుకున్నారు. ఈ రోజు ఆయనతో మాట్లాడి ఆయన సాహిత్య ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వామినాయుడు గారు. నమస్కారం అండి. దృశ్యం పుస్తకం ఏదైతే ఉందో మీ తొలి పుస్తకం, ఆ పుస్తకం గురించి మాట్లాడే ముందు ఒక కవితతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ కవిత ఆ రోజుల్లో భారత పత్రికలో ప్రచురితమైంది. శీర్షిక మైదానం. ఓ మైదానం, ఎంత విశాలం నీ హృదయం, వెలుతురు పిట్టలరవక ముందు నీవు బహిర్భూమివి. సుప్రభాతం పలుకగానే రక్షక భటులకు పేరేడ్ గ్రౌండ్వి. గోధూళి వేళకు ముస్తాబై ఉపన్యాసాలకు వేదికవి. గోధూళి వేళకు ముస్తాబై ఉపన్యాసాలకు వేదికవి. వెలుగు కనుమరుగైతే మధుపాన ప్రియులకు ఆవాసానివి. వెలుగు కనుమరుగైతే మధుపాన ప్రియులకు ఆవాసానివి. చీకటి చుక్కల చీర కడితే కామకేళి విలాస కేంద్రానివి. రసాస్వాదకుల రసమయ నిలయానివి. మరికొందరికి ఒడిలో సెదదీర్చుకుని నిద్రపుచ్చే చల్లని తల్లివి. అందుకే ఓ మైదానం నీది ఎంత విశాల హృదయం. అందుకే ఓ మైదానం నీది ఎంత విశాల హృదయం. మైదానం గురించి చాలా అద్భుతమైన కవితను వినిపించారు. ముఖ్యంగా ఈ దృశ్యం అనే పుస్తకంలో ఉన్నటువంటి కవితలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా మీరు అప్పుడు రాసినప్పుడు అప్పటికి ఇప్పటికీ కవిత్వంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. మీరు రాసినప్పుడు కవిత్వ అంశాలని ఏ రకంగా స్వీకరించేవారు? అంటే అనుభవం కావచ్చు, లేదంటే ఏదైనా చూసినప్పుడు రసానుభూతి, ఏదైనా కానీ ఎలాంటి అంశాలని ముఖ్యంగా స్వీకరించేవారు? ఎక్కువ నేను కవిత్వం వైయక్తికంగానే రాశాను. అయితే ఎప్పుడైనా కవి స్పందించేది తన చుట్టూ ఉన్న సంఘటనల్ని చూసినప్పుడు, లేదా ఏదైనా ఆవేదన కలిగినప్పుడు మనం కవిత్వం చెప్తాం. అందుకనే దాశరథి గారు అన్నారు, క్లుప్తంగా, గుప్తంగా, ఆప్తంగా చెప్పేదే కవిత్వం అని. ఇందులో ముందు మాటల్లో నేను రాసుకున్నాను, ఓ చినుకు జారిపడినప్పుడు, ఓ కన్నీటి చుక్క రాలినప్పుడు, ఓ ఆర్తనాదం వినిపించినప్పుడు, ఓ వార్త కదిలించినప్పుడు కలిగిన హృదయ స్పందనలే ఈ కవితలని ఆ రోజుల్లో నేను నా ముందు మాటలో రాసుకున్నాను. ఎందుకంటే జీవితంలో వైయక్తికంగా మనం అనేక అంశాలని మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు స్పందన కలుగుతుందా, అలాగే సంఘటనలు మనం కదిలిస్తాయి. అటువంటి సందర్భాల్లో కూడా నేను కవితలు రాయడం జరిగింది. నీవే ప్రశ్న అయిన చోట అనేది రెండో కవిత్వ సంపుటి. మొదటి పుస్తకం దృశ్యం, రెండో పుస్తకం నీవే ప్రశ్న అయిన చోట. ఈ రెండు పుస్తకాలకు మధ్య ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే లైక్ కవిత్వంలో కావచ్చు, అంశాల్లో కావచ్చు, వైవిధ్యత కావచ్చు. ఈ మార్పు ఎలాంటి మార్పును మీరు గమనించారు మీలో మీరు? అంటే ఏ కవితైనా తొలినాళ్లలో భాష మీద పెద్దగా సాధకారికత ఉండదు. భాష నిరంతరం మనం అంటే పఠనం ద్వారా మనం భాషని దాన్ని పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నేను ఈ పుస్తకం రాసేటప్పుడు ఎంఏ చదువుతుండే. ఆ తర్వాత పరిశోధన చేయడం, తద్వారా భాష మీద సాధకారికత సంపాదించడం. ఈ రెండో పుస్తకంలో భాషతోనే ఎక్కువ నేను ప్రయోగాలు చేశానని చెప్పాలి. నేను ఎక్కువగా కవిత్వంలో భాషను బాగా వాడుకుంటాను. నేను కూడా చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా, మనం మంచి భాషని ప్రయోగించినాడు మంచి కవిత్వం మనకి రాసే అవకాశం ఉండదు. అందుకని భాష మీద సాధకారికత ఎవరైతే బాగా సాధిస్తారో మంచి కవిత్వాన్ని చెప్పగలుగుతారు. మీరు రాసిన కవితలో ముఖ్యంగా చాలా కాలం మిమ్మల్ని వెంటాడిన కవిత్వం కావచ్చు, లేదంటే ఒక అంశం రాద్దాము అనుకున్నప్పుడు ఆ అంశానికి సంబంధించి రాయడానికి పెన్ను పేపర్ పట్టుకున్నప్పుడు అక్షరాలు రాకపోవడం కావచ్చు, ఒక సందిగ్ధత అనేది ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కవితలు ఏవైనా ఉన్నాయా? లైక్ స్పెసిఫిక్గా ఏదైనా ఒక కవిత అలాంటిది ఏమైనా ఉందా మిమ్మల్ని వెంటాడి రాయలేకపోయి, లేదంటే రాశాక కూడా మీరు సంతృప్తి చెందని కవిత? తప్పనిసరిగా అలాంటి సందర్భం ఉంటుంది. అది తలుచుకుంటేనే ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది. ఎవరికైనా అమ్మా నాన్నలు అనేది చాలా, అంటే జీవితంలో వాళ్ళు మన జీవితంలో చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మా అమ్మగారికి నేను ఒకసారి అంటే కాశీ తీసుకెళ్ళు అని ఆమె అడిగారు నన్ను ఒకసారి. అడిగినప్పుడు తప్పనిసరిగా తీసుకెళ్తానమ్మా, అయితే నీ కంటి చూపు సరిగ్గా లేదు కదా, ఆపరేషన్ చేయించిన తర్వాత తీసుకెళ్తానని చెప్పి. కానీ దురదృష్టం ఏంటంటే ఆపరేషన్ చేయడం, ఆవిడ చనిపోవడం జరిగింది. అప్పుడు నిజంగా
నా మనసు ఇప్పటికీ కూడా కదిలిపోతుంది. అంటే ఆవిడ చివరి జీవితంలో ఆవిడ కోరికను నేను తీర్చలేకపోయాను కదా అని. కానీ ఆవిడ అస్థికలు నేను ఏరోప్లేన్లో పట్టుకెళ్ళాను కాశీకి. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు కవిత్వం నిజంగానే బాధాతప్త హృదయంతో రాసింది కదిలిస్తుంది. అలాంటి కవిత మా అమ్మ మీద రాశాను. రాసిన ఆ కవిత మాత్రం జీవితంలో నన్ను ఇప్పటికీ కూడా వెంటాడుతుంది. ఆ అమ్మగారి గురించి రాసిన కవిత మా ప్రేక్షకుల కోసం. నీ చేత ఓనమాలు దిద్దించి వెలుగు బాటలు వేయించింది చెయ్యి. నీ చేత ఓనమాలు దిద్దించి వెలుగు బాటలు వేయించింది చెయ్యి. నీ సుఖ సౌఖ్యాల కోసం ఎండలో పేడ పిసికి పిడకలు వేసింది ఈ చెయ్యి. నీకు ఆకలేస్తుందేమోనని ప్రేమతో పొట్ట నింపి గోరుముద్దలు తినిపించింది ఈ చెయ్యి. ప్రేమతో పొట్ట తడిమి గోరుముద్దలు తినిపించింది ఈ చెయ్యి. నువ్వు నిక్కరు ఖరాబు చేస్తే లాలిపోసి జోలపాడింది. నీవు చీమిడి ముక్కును చీది జిడ్డు ముఖాన్ని కడిగి తీర్చిదిద్దింది. నీ చీమిడి ముక్కును చీది జిడ్డు ముఖాన్ని కడిగి తీర్చిదిద్దింది. తైల సంస్కారం లేని జుట్టుకు నూనె రాసి బుగ్గలు పుణికింది చెయ్యి. నువ్వు రోడ్డు మీద జారిపడినప్పుడు వీధిలో జులాయిగా తిరిగి దెబ్బలు తిని చెయ్యి విరగ్గొట్టుకున్నప్పుడు మమకారం మందుగా ఆప్యాయతని బ్యాండేజ్గా వేసింది చెయ్యి. ఓటమికి చిరునవ్వుల పూతపూసి కన్నీటికి ఆప్యాయతనిచ్చి శిథిలపు చీకటి మీద గెలుపు గీతాన్ని రాసింది చెయ్యే. ఆ అరచేతిలో అమృత భాండాలుండేవి. ఆకలి దప్పులు తీర్చే ధాన్యాగారాలు జీవనదులు ఉండేవి. ఆ అరచేతిలో అమృత భాండాలుండేవి. ఆకలి దప్పులు తీర్చే ధాన్యాగారాలు జీవనదులు ఉండేవి. బ్రతుకు భారాన్ని అవలీలగా మోయగలిగే క్రేన్లుండేవి. బ్రతుకు భారాన్ని అవలీలగా మోయగలిగే క్రేన్లుండేవి. కన్నీటి తుఫాన్లను అలవోకగా స్పృశించి ఆపగలిగే శక్తియుక్తులు ఉండేవి. ఇప్పుడు మంచానికి జీర్ణవస్త్రంలా అతుక్కుపోయి శూన్యంలోకి నిస్సహాయిగా చూస్తూ చేయి చాపు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు దూరదర్శన్ ఆహ్వానం పలుకుతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ లో 20,000 సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తమ కంటెంట్ ని దూరదర్శన్ నెట్వర్క్ ద్వారా ప్రసారం చేసే అవకాశం ఇస్తోంది. సాంస్కృతిక, ట్రావెల్, కుకింగ్, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఇతర ఆసక్తికరమైన అంశాల్లో మీ కంటెంట్ నిడివిని బట్టి మీకు పారితోషికం లభిస్తుంది. గమనిక, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో 20,000 పైగా సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ ఉండాలి. భారత పౌరులై ఉండాలి. మీ కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. ఇతర కాపీరైట్ కంటెంట్ ఉండకూడదు. మీ కంటెంట్ షార్ట్స్, రీల్స్, లాంగ్ వీడియో ఫార్మాట్ లో ఉండాలి. మీ కంటెంట్ వీడియో 2 నుంచి 20 నిమిషాలకు మించరాదు. అభ్యర్థులు మీ సోషల్ మీడియా ఖాతాల లింకులతో పాటు మీ పేరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మాకు పబ్లిక్ రిలేషన్స్ ddYadagiri@gmail.com మెయిల్ ద్వారా కానీ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ddYadagiri తెలంగాణకు DM చేయగలరు. కృష్ణ పత్రికకు సంబంధించి ఒక పరిశోధన చేశారు. అది తెలుగు సాహిత్యంలో అదొక వినూత్న ప్రయోగం అని చెప్పొచ్చు. ఆ పుస్తకం గురించి చెప్పండి. కృష్ణా పత్రిక మీద పరిశోధన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి చేశాను. 1902 నుంచి 1945 వరకు ఆ కాలంలో ముట్నూరు కృష్ణారావు గారు సంపాదకులుగా ఉండేవారు. ఆయన సంపాదకత్వ కాలాన్ని పరిశోధనకు తీసుకున్నాను. తెలుగు సాహిత్య చరిత్రలో ఒకే పత్రిక మీద జరిగిన తొలి పరిశోధనది తెలుగు విశ్వవిద్యాలయం చేశాను. దానికి తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పత్రం కూడా ఇచ్చింది. ఆ రోజుల్లో కృష్ణా పత్రిక స్వాతంత్ర సమరంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషించిందని మనం చెప్పొచ్చు. అంతేకాదు, అందులో రాజకీయ వార్తలు తప్ప సాహిత్య వార్తలు ఏమున్నాయని అనుకునే సందర్భం కూడా ఉండేది. కానీ అనేక మంది ప్రముఖ కవుల రచనలు ఆ కృష్ణా పత్రికలో వచ్చేవి. అంతేకాదు, కృష్ణా పత్రిక ఆ రోజు రచ్చబండల మీద కూర్చొని చదువుకునేవారు. అలాంటి కృష్ణా పత్రిక మీద పరిశోధన చేసే అవకాశం నాకు రావడం చాలా అదృష్టం భావిస్తుంటాను. సో ముఖ్యంగా పత్రికలు అన్నప్పుడు అప్పట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అండ్ పత్రికలో సాహిత్యానికి సంబంధించి
అప్పుడు కానీ ఇప్పుడు కానీ కొంత స్పేస్ సాహిత్యానికి ఉన్నప్పటికీ కానీ ముఖ్యంగా ఎట్లాంటి సాహిత్యము లేదంటే ఎలాంటి రచయితల్ని ఎక్కువగా పత్రికలు ప్రచురించేవి, ఎట్లాంటి అంశాలను తీసుకునే అప్పట్లో? అప్పట్లో ఎక్కువ స్వాతంత్ర ఉద్యమం, అంటే నేను తీసుకున్న కాలంలో స్వాతంత్ర ఉద్యమం నడిచింది కాబట్టి ఎక్కువ దేశభక్తి గీతాలు, దేశభక్తికి సంబంధించిన అంశాలు, రచనలు ఎక్కువగా ఉండేవి. అందులో ఆనాటి ప్రముఖ కవుల రచనలు అన్నీ కూడా ఉండేవి. ఎక్కువ శీర్షికల్ని మెయింటైన్ చేస్తూ ఆ పత్రికలో అనేక శీర్షికల ద్వారా ఈ రచనల్ని వెలువరించేవారు. నాయుడు బావగారి పాటలు అన్న పుస్తకం ఏదైతుందో, ఆ పుస్తకం మీరు రాసినటువంటి పాటలు, ఆ పాటల్లో నుంచి ఒక పాట మా ప్రేక్షకుల కోసం. ఓకే, అయితే ఇది గోదావరి శీర్షిక నాయుడు బావ పాటలైనా ఇందులో లలిత గీతాలున్నాయి, దేశభక్తి గీతాలున్నాయి, అలాగే జానపద బాణి గీతాలున్నాయి. ఇందులో నేను గోదావరి మీద రాసిన పాట ఈ మాసపు పాటగా ఆకాశవాణిలో ప్రసారమైన పాట. ఇది నాకు తోచిన విధంగా పాడి వినిపిస్తా. గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగముద్ర గోదావరి, రసఝరియై శ్రీకరమై, రసఝరియై శ్రీకరమై శుభకరమై, ఆ ఆ ఆ ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందుక యోగముద్ర గోదావరి, భద్రాద్రి రాముణ్ణి భక్తితో భజించి పాపి కొండల కలుష హృదయాలు తొలగించి, భద్రాద్రి రాముణ్ణి భక్తితో భజించి పాపి కొండల కలుష హృదయాలు తొలగించి, పట్టిసీమ స్వామినే ప్రార్థించి, పట్టిసీమ స్వామినే ప్రార్థించి, పాడి పంటల నెలవై పసిడి పాతరల కిరవై, ఆ ఆ ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగముద్ర గోదావరి, నన్న పార్యు పద్యాలను పలవరించి రామదాసు రసకీర్తనలాలపించి, నన్న పార్యు పద్యాలను పలవరించి రామదాసు రసకీర్తనలాలపించి, కందుకూరి ఆశయాలు ప్రవచించి, కందుకూరి ఆశయాలు ప్రవచించి, పాండితి పరిమళమై సాహితీ సురభిళమై, ఆ ఆ ఆ ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగముద్ర గోదావరి, గోదావరి గోదావరి. అద్భుతమైన పాట అండి. ఈ పుస్తకానికి బాపు గారు బొమ్మ వేయడం అనేది నా జీవితంలో ఒక అదృష్టం. ఆయన ఆ రోజుల్లో ఆశీర్వదించడం నాకు చాలా ఆనందకరమైన విషయం. సో లలిత గీతాలు ఒక రకంగా మనం తెలుగు సాహిత్యం అనుకున్న తెలుగు వారి గురించి మాట్లాడుకుంటే లలిత గీతాల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాము. ప్రత్యేకంగా అస్తిత్వం అని కూడా చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటికీ పాటల్లో చాలా రకాల మార్పులు వచ్చాయి. అండ్ ముఖ్యంగా మీ తరం వాళ్ళైతే ఈ పాటల్ని చాలా సంక్లిప్తంగా కావచ్చు, లేదంటే ఆ పాట పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఫాలో అయ్యారు. ఇప్పుడు చాలా కొత్త ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు చూసిన మార్పు అంటే పాటల్లో, ముఖ్యంగా పాటల్లో? అవును, అప్పుడు లలిత గీతం అంటే లలితమైన పదాలనే, భాష మంచి భాషని వాడేవాళ్ళు. ఇప్పుడు భాషా సంకరం అనేది అది సర్వసాధారణం అయిపోయింది. అలా రాయకపోతే అది పాట కాదు అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చేసింది. అందుకని భాషలో ఎంతో తేడా మనకు కనిపిస్తుంది. అందులో అప్పుడు మేము లలిత గీతాలు అంటే దాని పద్ధతిని తప్పనిసరిగా పాటించి ఆ పాటలు రాసేవాళ్ళు.
ఆ రోజుల్లో సంగీత దర్శకులు కూడా ఇంచుమించు నా పాటలన్నీ కూడా ఏ గ్రేడ్ సంగీత దర్శకులు చేశారు. మన దూరదర్శన్లో కూడా మన లలిత గీతాలని అవుట్డోర్లో మొట్టమొదట బహుశా నా పాటల్ని 5 పాటల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో, గోదావరి మీద అవుట్డోర్లో చిత్రీకరించారు. అందులో ఒక పాటలో నేనే హీరోగా ఆ రోజుల్లో యాక్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అంటే లలిత గీతాలు ఆ రోజుల్లో నిజంగానే చాలా ఆహ్లాదకరంగా, ఎక్కువ నా లలిత గీతాలు ఈ మాసం పాటలుగా ఆకాశవాణిలో కూడా ప్రసారమైనవి. అలాగే ఆకాశవాణి సుగం సంగీతులు కూడా నా లలిత గీతాలు ప్రసారమైనవి. అంటే ఆ పద్ధతుల్ని, ఆ బాణీని మనం సరిగ్గా ఫాలో కాకపోతే ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, అసలు ఆ పాటలు తీసుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు అలా రాయకుండా ఉంటేనే అవి మంచి సినిమా పాటలుగా రూపాంతరం చెందాయి. అందుకని మనం సహజంగా మార్పు అనేది మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మీరు పాటలు రాశారు, పాటలు పాడారు, నటించారు. ఇవే కాకుండా రేడియో నాటకాలు చాలా రాశారు. సో రాసిన రేడియో నాటకాల్లో ముఖ్యంగా ఇప్పటికీ కూడా రెలివెంట్గా ఉండి ఏ టైంలో చదువుకున్నా కానీ, ఎవరు చదివినా కానీ దీంట్లో నేనున్నానని పెర్సనిఫికేషన్ ఏదైతే ఉంటుందో అలాంటి నాటకం ఏమైనా ఒకటి మా ప్రేక్షకులు. అంటే నా తొలి రేడియో నాటకం మూషిక మరణం. అది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. పావలా శ్యామల గారు అందులో యాక్ట్ చేశారు. అసలు ఎలుకల మీద, అంటే ఆ సబ్జెక్ట్ మీద ఒక నాటకం రాయడం, అసలు అందులో ఏముంటుంది సార్, ఎలుకల గురించి మీరు ఏం రాస్తారు, హాఫ్ అన్ అవర్ రాయడం అంటే చాలా కష్టం కదా. అంత సబ్జెక్టు అందులో ఏముంటుందంటే, అది అప్పుడు నేను ఎలుకల గురించి ఎంతో సమాచారం సేకరించి, అంటే ఎలుకలకి గుళ్ళు కూడా ఉన్నాయన్న సంగతిని నేను ఆ సందర్భంగా తెలుసుకున్నాను. ఎలుకల్ని పోషిస్తారు కొన్ని ప్రాంతాల్లో అని కూడా నేను చదివాను. వాటినన్నిటిని ఒక హాస్యనాటికగా ఆ రోజు రాశాను. అది ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే ఏ అంశాన్ని ముఖ్యంగా ఈ నాటకం హైలైట్ చేసిందంటే, ఆ నాటకంలో స్పెసిఫిక్గా మనం ఒక నీతి చెప్పడము, హాస్యం కావచ్చు, లేదంటే అంతర్లీనంగా ఒక సటైర్ చెప్పడము, సమాజాన్ని చూపించే విధానం ఒకటి ఉంటుంది కదా, ఇట్లాంటి అంశాన్ని ఎలా దాన్ని డీల్ చేశారు మీరు? అంటే ఎలుకలు ఆహార ధాన్యాలని అంటే ఎక్కువ పాడు చేస్తాయని కదా మనం కదా ఎలుకలు చంపేస్తుంటాం. కానీ ఎలుకలు కూడా మంచి చేస్తాయి. ఎలుకలను కూడా కొన్ని సమాజాల్లో వాళ్ళు పూజిస్తారు. నేను చెప్పే కదండి, నాకు గుడి కట్టించి ఆ ఎలుకల్ని అక్కడ ప్రతిరోజు అక్కడ ఆహార ధాన్యాలను వేసి వాటిని పోషిస్తారు. అంటే మనిషి ఒకే జంతువును కానీ, అంటే అంశాన్ని కానీ రకరకాలుగా చూస్తారు. అంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలని అనుసరించి ఒకళ్ళైతే అవి అంటే మన సమాజానికి అవి పనికిరావు, వాటిని చంపేయాలి ఎక్కడ పడితే అక్కడ, వాటి వలన నాశనం అయిపోతుంది అని మనం భావిస్తాం. కానీ ఆ సమాజంలో నేను ఎక్కడైతే గుడి కట్టారో వాళ్ళు వాటిని ఏమంటారు పూజించడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. అందుకని ఒక దృష్టికోణంలో ఒకళ్ళ దృష్టికోణంలో ఒక అంశం ఒకలా ఉంటుందనేది మనందరికి తెలిసిన విషయం. కర్వల సల్లాబొట్టు ఎమిసె కట్టెల కట్ట ఎట్ట మరిసిన వయ్యో నా వసన పొగాలి ఏడంగొస్తావు బావో నా వసన పొగాలి. ఏం పిల్ల మాట్లాడవే ఓ మామ కూతర మరదల పిల్ల జాజ చక్కాల వంగి ముగ్గ ఉప్పులు కుప్ప వయారి బామ్ అయ్యన ఓయేళ్ళ బరి బొమ్మ. ఏం పిల్ల మాట్లాడవే ఏడుగొట్టంగా ఏడుగొట్టంగా ఎండగొట్టంగా ఇల్దమ పిల్ల శోభన పోవాలి ఎవలడ జాతర. పాట ఎంచుకుంటేప్పుడు నీ గొంతుకు సరిపోయే పాట ఎంచుకుంటే కరెక్ట్ గా మనకు తెలుస్తుంది అనమాట. పోవంగ పొద్దు బారెడెక్కంగా పోవలే పీలగ రాజన్న శరాలయం లడ జాతర. అంచుల సీర గట్టి అద్దాల రవిగ తొడిగి అంచున 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 ఓట వేందే మరదాల ఎర్ర బిల్ల. నీ స్థాయి ఎక్కడ ఉందో గొంతు అక్కడ పాట ఉంది కరెక్ట్ గా. లారీల నేను ఉన్నా చేనీల నువ్వు ఉన్నావు లారన్న 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 ఎక్కవేందే మరదాల ఎర్ర బిల్ల. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. అయితే రైల్వేలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఎంతో అనుభవం ఉంది మీకు. ముఖ్యంగా
అంటే జీవితం కావచ్చు, రైళ్లు కావచ్చు, ఆ షెడ్యూల్ కావచ్చు, చాలా రకాల ట్రాన్స్ఫర్మేషన్స్, చాలా రకాల పద్ధతులు, చాలా రకాల రైళ్లు ఎన్నో చూసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో మీ అనుభవాల్ని మీరు ఎప్పుడైనా అంటే అక్షరాలుగా తీసుకొస్తే బాగుంటుంది అన్న ఆలోచన కానీ, లేదంటే వాటిని ముఖ్యంగా ఒక గైడ్ బుక్ లాగా, ఎందుకంటే అనుభవాలన్నింటినీ కూడా రాసినప్పుడు అది ఖచ్చితంగా ఇంకొకరికి ఒక టెక్స్ట్ బుక్ గానో గైడ్ గానో పనికొస్తుంది. అలాంటి ఆలోచన ఏం చేయలేదా? అంటే నేను రైల్వేలో గేయాలు రాశాను. అంటే రైలు మీద రకరకాల ఇంజన్స్ ఉంటాయి మాకు, ఆ ఇంజన్స్ మీద పాటలు రాశాను. అయితే నేను రైల్వేలో పనిచేసినప్పుడు చేసిన ఒక చారిత్రాత్మకమైన ఒక మంచి అంశం ఏంటంటే రైలు కథల్ని, అంటే రైలే అంశంగా తీసుకుని సంపాదకత్వం రాసిన కథల్ని, అంటే ఆ ఆలోచన నేను చేయడం ఉమాశంకర్ కుమార్ గారిని, ఆయన సిపిఆర్ఓగా ఉండేవారు. ఆయన అది నచ్చి ఆయన రైల్వే తరపున దాన్ని ప్రచురించడం. బహుశా ఇండియన్ రైల్వే చరిత్రలోనే రైలు అంశంగా తీసుకున్న కథల్ని ఒక సంకలనంగా తీసుకురావడం అనేది ఇదే మొదటిసారి. అటువంటి ఒక చక్కటి కథా సంకలనాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కస్తూరి మురళీకృష్ణ, తర్వాత కోడిహల్లి మురళీమోహన్ గారు, మేము ముగ్గురం కలిసి దానికి సంపాదకత్వం వహించాం. అది ఇతర భాషల్లో కూడా అనువాదం అయ్యే అవకాశం ఉంది. రైలు కథలు ఏదైతే ఆ పుస్తకం ఉందో, ఆ పుస్తకంలో ముఖ్యంగా అంటే సంపాదకత్వం అనేది చాలా కత్తి మీద సాము లాంటి పని. ఏదో వచ్చింది మనం తీసుకున్నాం అనకుండా, అంటే కాకుండా చాలా రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. సో ఒక కథని తీసుకున్నప్పుడు ఎలాంటి పారామీటర్స్ పెట్టుకున్నారు మీరు? అంటే ఎలాంటి పారామీటర్స్ అంటే ముఖ్యంగా మేము రైలు కథల్ని రైలే ప్రధాన అంశంగా ఉంటూ ఉన్న కథలనే తీసుకున్నాం. అంటే ఒక్కొక్కసారి సంపాదకులకి ఇలాంటి అంశాల్లో ఓవర్లుక్ అయిపోతుంటుంది. అల్లం శేషగిరిరావు గారిని గొప్ప కథకుడు, ఆయన 10 కథలు రాశారు. ఆయన అంటే సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. ఆయన కథ, ఆయన రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్గా కూడా పనిచేశారు, విశాఖపట్నంలో ఉండేవారు. ఆయన అద్భుతమైన కథల్ని ఆ సంకలనంలో తీసుకోలేకపోయారు. అది ఎలాగా జరిగింది అనేది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. నాకు చాలా అత్యంత ఆత్మీయులు ఆయన ఆ కథ లేకుండా ఆ పుస్తకాన్ని తీసుకురావడం అనేది నాకు చాలా బాధ కలిగించింది. అంటే సంపాదకుడిగా ఉంటూ మనకు తెలిసిన వ్యక్తి, రైల్వేలో పనిచేసిన వ్యక్తి, రైల్వే గురించి అద్భుతంగా రాసిన వ్యక్తి, ఆయన కథను మేము స్వీకరించలేకపోయాం. అంటే కొన్ని పరిమితులు ఇచ్చే ఒక్కొక్కసారి అలాంటి సంకలనాలు చేసేటప్పుడు సంపాదకులకి కలుగుతుంటుంది. రైల్వేలో ఉన్నప్పుడే స్కౌట్స్ కోసం సర్వధర్మ ప్రార్థన అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందా? అంటే నేను భారతీయ రైల్వే, అంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్గా పనిచేసేవాడిని. మేము అనేక డిస్ట్రిక్ట్ ర్యాలీస్ని కండక్ట్ చేస్తుండేవాళ్ళం. అలాగే ట్రైనింగ్ క్యాంపులు మనోహరాబాద్లో కండక్ట్ చేస్తుండేవాళ్ళం. అక్కడికి తెలుగు మీడియం పిల్లలు వస్తుండేవారు. వస్తే ఇప్పుడు ఈ సర్వధర్మ ప్రార్థనలో హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని ప్రతి సమావేశంలో మేము తప్పనిసరిగా పాడతాం. అయితే ఈ పిల్లలు సరిగ్గా పాడేవారు కాదు. ఎందుకంటే తెలుగు మీడియం పిల్లలకి హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు రావడం అనేది కష్టం. అందుకని నేను ఏం చేశానంటే ట్రాన్స్లిటరేషన్, అంటే హిందీలో ఉన్నదాన్ని, సంస్కృతంలో ఉన్నదాన్ని, ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లిటరేషన్ చేసి తెలుగు భాషలో ఆ సర్వధర్మ ప్రార్థనని పూర్తిగా తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు సులువుగా తప్పులు లేకుండా పాడే అవకాశం వాళ్ళకి కలిగింది. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నేను తెలుగు వచన కవులు అని అప్పుడే ఒక 25 ఏళ్ల క్రితం మొదలుపెట్టాను. అదంతా సేకరించి నా దగ్గర ఉంది. అయితే నేను రిటైర్ అయిన తర్వాత దాన్ని తప్పనిసరిగా ప్రచురించాలని అనుకున్నాను. ఈ లోపల నాకు విదేశీ పర్యటన చేయడం అనేది ఒక ఇష్టం. అందుకని విదేశాలు తిరుగుతూ దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాను. త్వరలోనే కవుల గురించి ఆ సమాచారాన్ని అంతా తప్పనిసరిగా నేను ఒక పుస్తక రూపంలో తీసుకుందాం ఉన్నాను. మీ పుస్తకాలు 2 ఒడియా భాషలోకి అనువాదం అయ్యాయి. ఆ విషయం గురించి చెప్పండి. ఇది నిజంగా నేను చాలా ఆనందించిన విషయం. సంజీవరావు గారిని, ఒక ఇంజనీర్ ఉండేవారు, ఆయన నేను అనేక సభల్లో కలుసుకుంటుండేవాడు. ఆయన ఒరిస్సాలో పనిచేసేవారు, జైపూర్లో ఉండేవారు. ఆయన ఈ నాయుడుబాబు పాటల్ని ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే ఆయన
విశాఖపట్నం కేంద్రం ద్వారా, అనేక ఆకాశవాణి కేంద్రాల ద్వారా నా పాటలు ఆయన విన్నారు. విని అప్పుడు అడిగారు నన్ను, నాకు ఇస్తే ఆ పుస్తకాన్ని నేను ఒరియాలకి అనువదిస్తాను. ఆ తర్వాత జైపూర్ కేంద్రం అందులో ఉన్న 2 పాటల్ని ప్రసారం చేసింది ఒరియాలు. అట్లా ఆయన వల్లనే ఈ నాయుడుబాబు పాటలు ఒరియా అనువాదం చేయగలిగింది. సార్, ఇంత అనుభవంలో మీరు ఎంతో మంది యువకుల్ని చూస్తుంటారు. దానిలో రచయితలు కావచ్చు, జాబ్ సంపాదించాలని ఇలా చాలా రకాల మెంటాలిటీతో ఉన్నటువంటి చాలా మంది యువకుల్ని చూస్తుంటారు, ట్రైన్ చేసి ఉండుంటారు. నేటి తరానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నేను ఈ విషయంలో ఒక పని చేశాను. వికాస్ వేదిక అనే సంస్థ ద్వారా కార్మిక కర్షకుల్లో ఎవరైనా కవులుంటే వాళ్ళని అందరినీ ప్రోత్సహించడానికి ఆ సంస్థను స్థాపించి, వాళ్ళు రచనలు చేస్తే వాటిని సరిదిద్ది, వాటిలో ఏమైనా దోషాలుంటే సరిదిద్ది, వారు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండరు కాబట్టి ఆ పుస్తకాల్ని మా సంస్థ ద్వారా మేము ప్రచురించాం. అంటే ఈ సమాజంలో అనేక మంది రచయితలు ఉన్నా కూడా వారి రచనల్ని ప్రచురించుకునే స్థాయిలో ఉండరు. అలాగే ఆవిష్కరణ కూడా చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకనే నేను ఈ మధ్య కాలంలో ఈ హైదరాబాద్లో ఆవిష్కరణలు ఉచితంగా చేసే కార్యక్రమాన్ని ఒకటి తీసుకున్నాను. ఎవరైనా ఒక రచయిత తన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలంటే నన్ను సంప్రదిస్తే దాన్ని ఉచితంగా ఆవిష్కరించి వాళ్ళకి సహాయం చేస్తాను. చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు సార్. ఇలాగే మరెన్నో పుస్తకాలను మీరు ప్రచురించాలని, ఎందరినో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.